రీజనల్ రింగ్ రోడ్ యొక్క ఉత్తర భాగాన్ని 6 నేషనల్ హైవేలతో, 3 స్టేట్ హైవేలతో, ఒక విలేజ్ రోడ్డుతో, అదేవిధంగా ఒక మేజర్ డిస్ట్రిక్ట్ రోడ్‌తో కలుపుతూ 11 ఇంటర్‌చేంజ్‌లను నిర్మించబోతున్నారు. ఇప్పుడు ఆయా ఇంటర్‌చేంజ్‌లు ఏ ఏ ప్రాంతాల్లో ఎక్కడ వస్తున్నాయో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హాయ్ ఎవ్రీవన్, దిస్ ఈజ్ ఉపేందర్, ప్రాపర్టీ అడ్వైజర్. నేషనల్ హైవే 65 అంటే ఇది ముంబై హైవే. ఎగ్జిట్ నెంబర్ 3 నుండి అంటే ముత్తంగి టోల్ గేట్ నుండి సంగారెడ్డి దాటిన తర్వాత ఈ ప్రాంతంలో గిర్మాపూర్ అనే విలేజ్ వస్తుంది. ఇక్కడ ఇంటర్చేంజ్ ఒకటిని నిర్మించబోతున్నారు. దీని యొక్క ఆకారము సింగిల్ ట్రంపెట్ ఆకారంలో వస్తుంది. దాని యొక్క ఇమేజ్‌ని మీకు కింద ఇస్తాను, చూడవచ్చు. ఆ తర్వాత రాబోయే రెండవ ఇంటర్చేంజ్ వచ్చేసి నేషనల్ హైవే 161 అంటే ఈ ప్రాంతంలో వస్తుంది. ఇది హైదరాబాద్ నుండి నాందేడ్ వరకు వెళ్ళే రూట్. ఇక్కడ డబుల్ ట్రంపెట్ ఆకారంలో రెండో ఇంటర్చేంజ్‌ను నిర్మించబోతున్నారు. ఈ ఇంటర్చేంజ్ శివంపేట వద్ద రాబోతుంది. ఇకపోతే మూడవ ఇంటర్చేంజ్ వచ్చేసి నేషనల్ హైవే 765D. ఈ హైవే వచ్చేసి హైదరాబాద్ నుండి మెదక్ వెళ్ళే రూటు. ఈ రూట్‌లో నర్సాపూర్ వద్ద మీకు ఇంటర్చేంజ్‌ని నిర్మించబోతున్నారు. ఈ ఇంటర్చేంజ్ వచ్చేసి డైమండ్ ఆకారంలో ఉండబోతుంది. ఇకపోతే నాలుగవ ఇంటర్చేంజ్ వచ్చేసి నేషనల్ హైవే 44లో నిర్మించబోతున్నారు. ఈ హైవే అనేది హైదరాబాద్ నుండి నాగ్పూర్ వరకు వెళ్ళే హైవే. ఈ హైవేలో తూప్రాన్ వద్ద ఇంటర్చేంజ్‌ను నిర్మించబోతున్నారు. అయితే దీని యొక్క ఆకృతి మాత్రము క్లౌ రిలీఫ్ డిజైన్‌లో ఉండబోతుంది. నెక్స్ట్ నిర్మించబోయే ఇంటర్చేంజ్ వచ్చేసి 5. ఇది స్టేట్ హైవే 17 అంటే తూప్రాన్ నుండి గజ్వేల్ వరకు ఈ ప్రాంతం వరకు వెళ్ళే రహదారి. ఇక్కడ మజీద్‌పల్లి దగ్గర మరొక ఇంటర్చేంజ్‌ను నిర్మించబోతున్నారు. దీని యొక్క ఆకారము అంటే ఇక్కడ నిర్మించబోయే ఆకారము మాత్రము రోటరీ కమ్ ఫ్లైఓవర్ ఆకృతిలో ఉండబోతుంది. నెక్స్ట్ ఇంటర్చేంజ్ వచ్చేసి హైదరాబాద్ నుండి మంచిర్యాల వరకు వెళ్ళే రహదారిలో నిర్మించబోతున్నారు. ఇది స్టేట్ హైవే 1గా ఉంటుంది. దీన్ని రాజీవ్ రహదారి అని కూడా అంటారు. ఇది ప్రజ్ఞాపూర్‌లో ఈ ఇంటర్చేంజ్‌ను నిర్మించబోతున్నారు. నెక్స్ట్ ఇంటర్చేంజ్ వచ్చేసి స్టేట్ హైవే 17 అంటే ఇది ప్రజ్ఞాపూర్ నుండి భువనగిరి వరకు ఈ రూట్ ఉంటుంది. ఈ ఇంటర్చేంజ్ వచ్చేసి తుర్కపల్లిలోని పీర్లపల్లి వద్ద ఈ ఇంటర్చేంజ్‌ను నిర్మించబోతున్నారు. దీని యొక్క ఆకృతి రోటరీ కమ్ ఫ్లైఓవర్ అనే ఆకృతిలో ఇక్కడ నిర్మించబోతున్నారు. విలేజ్‌ల నుండి విలేజ్‌ల వరకు వెళ్ళే రోడ్లను వీఆర్ రోడ్స్ అంటారు. ఈ రూట్ వచ్చేసి యాదాద్రి నుండి కీసర వరకు వెళ్ళే రూటు. ఈ రూట్‌లో తుర్కపల్లి వద్ద మరొక ఇంటర్చేంజ్‌ను నిర్మించబోతున్నారు. దీని యొక్క ఆకృతి రోటరీ కమ్ ఫ్లైఓవర్ అనే ఆకృతిలో ఈ ఇంటర్చేంజ్‌ను నిర్మించబోతున్నారు. నేషనల్ హైవే 163 ఇది వచ్చేసి హైదరాబాద్ నుండి వరంగల్ వరకు వెళ్ళే జాతీయ రహదారి. ఈ రహదారిలో రాయగిరి వద్ద మరొక ఇంటర్చేంజ్‌ను నిర్మించబోతున్నారు. దీని యొక్క ఆకారం మాత్రం డబుల్ ట్రంపెట్ అనే ఆకారంలో ఇంటర్చేంజ్ ఉండబోతుంది. ఎండీఆర్ రోడ్స్ అంటే మేజర్ డిస్ట్రిక్ట్ రోడ్స్‌ను ఎండీఆర్ రోడ్స్ అంటారు. ఇది పలు జిల్లాలను కలుపుతూ వెళ్ళే రూటు. ఇది భువనగిరి నుండి నల్గొండ వరకు వెళ్ళే రూట్‌లో మరొక అంటే 10వ ఇంటర్చేంజ్‌ను వలిగొండ వద్ద మరొక ఇంటర్చేంజ్‌ను నిర్మించబోతున్నారు. దీని యొక్క ఆకృతి మాత్రము రోటరీ కమ్ ఫ్లైఓవర్ అనే ఆకృతిలో ఉండబోతుంది. ఉత్తర భాగంలో నిర్మించబోయే చివరి మరి 11వ ఇంటర్చేంజ్ వచ్చేసి నేషనల్ హైవే 65 అంటే హైదరాబాద్ నుండి విజయవాడ వరకు వెళ్ళే రహదారి. ఈ రహదారిలో చౌటుప్పల్లో మరొక ఇంటర్చేంజ్‌ను చివరి ఇంటర్చేంజ్‌ను నిర్మించబోతున్నారు. దీని యొక్క ఆకారం మాత్రము సింగిల్ ట్రంపెట్ ఆకారంలో నిర్మించబోతున్నారు. ఇప్పుడు మీకు చివరగా ఈ ఇంటర్చేంజ్‌లు ఎక్కడెక్కడ వస్తున్నాయో మనం చూసాము. అయితే ఇంటర్చేంజ్‌లు మొత్తం డిస్టెన్స్ ఒకసారి ఎంతుందో మీకు కాలిక్యులేట్ చేసి చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ మనము మెజర్‌మెంట్‌ని మీకు చూపిస్తాను.
చూసారు కదా, సుమారు 167 కిలోమీటర్ల డిస్టెన్స్‌లో మన ఉత్తర భాగం నిర్మాణం కాబోతున్న విషయం మనందరికి తెలిసిందే. ఈ విధంగా ఇక్కడ 11 ఇంటర్‌చేంజ్‌లు రాబోతున్నాయి.